వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. తిరుపతి తొక్కిసలాటలో 6 మృతి చెందిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి రోజా గారు అయితే మాట్లాడడం జరిగింది. అసలు ఇంతకీ ఏం మాట్లాడారు ఏంటి, దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎన్నడూ లేనిది మరి ఈరోజు రోజా గారు చాలా మాట్లాడారు. అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఈ సంఘటన పైనే మాట్లాడారా లేకపోతే ఇంకేదైనా తీసుకొని మాట్లాడారంటారా? రోజా గారు మాట్లాడిన మాటల్లో చూస్తుంటే తను లెగ్ గురించి చెప్తుంది. సరే, ఆ లెగ్ ఎవరికి ఉందనేది తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. ఆమె లెగ్ ఎలాంటి లెగ్ అనేది. ఆవిడ తెలుగుదేశంలో అడుగు పెట్టిన తర్వాత ఆవిడ క్యాంపెయిన్ చేసిన అప్పుడు తెలుగుదేశం పార్టీకి, సో తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి అధికారం కోల్పోవటం అయింది. సో ఆమె పార్టీలో చేరిన తర్వాత అధికారం కోల్పోవటం జరిగింది. ఆవిడ ఉన్నన్ని రోజులు కూడా ఎప్పుడూ కూడా ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చింది కూడా లేదు తెలుగుదేశం, 2 టర్మ్స్ కూడా. సరే, తర్వాత ఆవిడ పార్టీ వదిలిపోయినాకే తెలుగుదేశం పార్టీకి అధికారం రావటం కానివ్వండి. ఇంకొకటి ఆవిడ మాట్లాడుతుంది, ఆవిడ వెళ్ళిన తర్వాత నేను నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతుంది లెగ్ గురించి. ఆమె వదిలిపోయిన తర్వాత తెలుగుదేశాన్ని వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్కి వెళ్ళింది. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారిని కలవటానికి వెళ్ళింది. అక్కడ రాజశేఖర రెడ్డి గారిని కలవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కలిసి వచ్చిన తర్వాత వెంటనే రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం జరిగింది. అది ఎవరి లగ్గి మహిమ? ఇంకా తినలేక అంతే కదా. కలిసి ఒక సిట్టింగే కలిసి వచ్చిన తర్వాత వెంటనే చనిపోయారు. అది ఎవరి లెగ్ మహిమ? అది ఆమె లెగ్ కాదా? తర్వాత సరే, అధికారం ఈవిడ వెళ్ళి తిరిగితే ఏదో చేసేస్తాను ఏదో అని అనుకుంది. సరే, వాళ్ళ కుటుంబం అంతా ఈరోజు చిన్నాభిన్నమై ఉన్నది. ఎవరి లగ్గి మహిమ? జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంతా ఏమీ సౌఖ్యంగా లేదు కదా. నువ్వు ఏ నాయకుడిని అయితే నమ్ముకొని వెళ్ళావో ఆ నాయకుడు నువ్వు వెళ్ళి చేరిన తర్వాత ఆయనకి ఏమైనా మనశ్శాంతి ఉందా? నీ లగ్గి మహిమ కనపడుతుంది కదా. ఇంకా అలా అనుకున్నప్పుడు ఇంకా హత్య రాజకీయాలు. ఆయన జైలుకి కూడా వెళ్ళాడు ఈ లగ్గి మహిమతోనే. అక్రమ ఇది ఆయన ఏదైతే ఈడీ కేసులు అన్నీ ఎదుర్కొంటున్నాడు, అన్ని కేసులు ఉన్నాయి, జైల్లో 1.5 సంవత్సరం ఉన్నాడు. ఎవరి లగ్గి మహిమ? ఈ లగ్గి మహిమే. అయినప్పటికీ ఇక్కడ రోజా గారు ఏం మాట్లాడుతున్నారు అంటే టీడీపీ కూటమి రావడంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి, ఇప్పుడు తొక్కిసలాట కూడా జరిగింది, గతంలో ఇలాంటివి ఏం జరగలేవు అంటూ అయితే తను మాట్లాడుకుంటూ వస్తుంది. ఎందుకు జరగలేదు? గతంలో బోట్లో నదిలో మునిగిపోయిన బోట్లు లేవా? ఎవరి వైఫల్యం అది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశాడా? ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. భక్తులు అలా చనిపోవటం అనేది అందరూ బాధపడుతున్న విషయం. అలాంటి చోట వచ్చి మత విధ్వంసాలు రెచ్చగొడుతూ పీఠాధిపతులు మీరు ఎందుకు మాట్లాడటం లేదు అని మాట్లాడటం కానివ్వండి. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆవిడ అన్నది ఆయన లఘుమహిమ అనండి. ఆయన్ని వర్షాలు పడవు అన్నారు. ఆ ప్రకృతి కూడా చెప్పింది ఆయన వస్తే వర్షాలు పడతాయి అని చెప్పడానికి. చాలా వరకు నదులు కానివ్వండి, పంటలు కానివ్వండి అన్నీ సుభిక్షంగా పండుతున్నాయి, అన్నీ బాగుంది. ఆయన వస్తేనే నదులు కలకల్లాడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం జరిగింది? ఎక్కడైనా సరే ఎవరైనా రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? అది తెలియట్లేదు ఆవిడికి. ఈవిడ లగ్గి మహిమే కదా. వివేకానంద రెడ్డి గారు కూడా చనిపోయారు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కొట్టుకొని చనిపోవట్లేదా? నీ లగ్గి మహిమ ఎంతవరకు అది చూసుకో. నీ లగ్గు పెట్టిన తర్వాత నగిరి నియోజకవర్గం ప్రజలకు ఏమైనా నువ్వు మంచి చేసావా? అక్కడ 10 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఏం చేసావో చెప్పు. నీ లగ్గి మొహంతో అక్కడ వనరులన్నీ కూడా దోచుకున్నావు కదా. నీ లెగ్ అంత ఐరన్ లెగ్ను గురించి మాట్లాడేది ఎవరమ్మా? నీ లెగ్ కన్నా ఈ 2 రాష్ట్రాల్లో కూడా నీ లెగ్గుకు మించిన లెగ్గు ఎక్కడా కూడా ఎవరికి లేదు. అలాంటిది నువ్వు మాట్లాడతావా? నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి ఇది నీకుందా? ఏమనుకుని మాట్లాడుతున్నావు ఏంటి? ఒకసారి అంటే అక్రమ ఇప్పుడున్నాయి, ఇంకా నీ చిట్టా బయట వస్తుంది, ఉండు. ఎందుకు అంత కంగారు ఎందుకు? కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకోటి అంటే బిఆర్ నాయుడు గారు తాగి మాట్లాడుతున్నారు, ఆయనకి మాట్లాడటం తెలియదు అని అంటుంది. ఎవరు తాగుతారు, ఎవరు ఏంటి అనేది అందరికీ తెలుసు ప్రజలకి. నీ గుణం ఏంటనేది తెలీదా? ఎవరికి అలవాట్లు ఉన్నాయనేది ప్రజలకు తెలియదా?
నీకన్నా బాగా తెలిసింది తెలుగుదేశం పార్టీకే. నీ గురించి ప్రతి ఇంచు తెలిసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకే. ఎలా వచ్చావు, ఎట్లా, నీ బిహేవియర్ ఏంటి, నువ్వేంటి అనేది తెలిసిన వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నువ్వు మా దగ్గర నీ నీతులు చెప్తే ఎలా ఉంటుంది? నీకున్న హ్యాబిట్స్ ఏంటి, నువ్వేంటి, నువ్వు ఇంకొకరిని ఎలా మాట్లాడతావు అంటే సమాజంలో ఇప్పుడు ఆయనకు ఒక పోస్ట్ ఉంది, టీటీడీ బోర్డు మెంబర్. అంటే ఆయనకు ఒక హుందాతనమైన ఆ పోస్ట్లో ఉన్న వ్యక్తిని, చైర్మన్గా ఉన్న వ్యక్తిని అలా మాట్లాడటం సబబేనా? అక్కడ మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తాగుడు, మద్యం, మందు, మాంసం అన్నీ చేశారు, దానికి అనుభవించారు కూడా. చూసాం లాస్ట్ గతంలో ఉన్న ఈవో ధర్మారెడ్డి గారికి పర్సనల్గా ఆయనకి అటాక్ కూడా అయినాయి. ఆయన పర్సనల్గా దేవుడు చూపెట్టాడు కూడా. నువ్వా మాట్లాడేది? అయినప్పటికీ ఇక్కడ ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే 25 లక్షలు అయితే ప్రకటించడం జరిగింది. మీకు కూడా అంత హెల్పింగ్ నేచరు, అంత మాట్లాడాల్సి వచ్చినప్పుడు సో మీరు కూడా నార్మల్గా ఎంతో కొంత ప్రభుత్వం పరంగా ఉన్న వాళ్ళే కాబట్టి మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి. అంటే ఇది రాజకీయ పరంగా తీసుకురావాలని కాదు. సో అంత మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మరి వీళ్ళు హెల్ప్ చేయడం లేదు? వీళ్ళు హెల్ప్ చేయటం కూడా కాదు, అక్కడ మీకు ఇంకోటి కూడా తెలియట్లేదు. హైందవ ధర్మం రాజకీయ అంటే పీఠాధిపతుల్ని వాళ్ళని రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అరే నీకు అంత జ్ఞానం ఉండుంటే, నీకు అంత బుద్ధి ఉండుంటే ఆ రోజున క్రిస్టియన్ మతంలో అంటే హిందూ ధర్మం అనేది, అది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులకి మనోభావాలకి సంబంధించిన ఒక ఆధ్యాత్మికమైన టెంపుల్. ఆ టెంపుల్లో వేరే మతస్థుల్ని పెట్టారుగా ఉద్యోగస్తులు. ఆ రోజున ఏం చేస్తున్నావు నువ్వు? ఆ రోజున మాట్లాడలేదా? ఇది పీఠాధిపతులు మీరు వచ్చి మాట్లాడండి. ఆ రోజు ఎవరైతే పీఠాధిపతులు మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కటం చేయలేదా? ఈ రోజు నువ్వు అదే పీఠాధిపతుల గురించి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావా? ఇది జరిగిన ఇన్సిడెంట్కి అందరూ బాధపడుతున్నారు. కానీ హిందువుల టెంపుల్స్లో అన్య మతస్థులు వచ్చి పనిచేస్తున్నారు, అన్య మతస్థులు వాళ్ళు అక్కడ ఆక్యుపైలు చేసుకుంటున్నారు, వాళ్ళు మన మతానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా చేస్తున్నారు అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడే ఇదే ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడుంటే ఈ రోజు నీకు మాట్లాడేదానికి అర్హత ఉంటుంది. కానీ నువ్వు ఆ రోజు మాట్లాడావా? ఎలా మాట్లాడతావు ఈరోజు? ఒక పద్ధతితో మాట్లాడటం నేర్చుకో, పద్ధతిగా ఉండటం నేర్చుకో. నోరు ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడావంటే ఊరుకునేది లేదు. ఇక్కడ తను కూడా ఏమంటుందంటే ఇప్పటికీ మీరు ఇంకా క్షమాపణ చెప్పాలి, మీ తప్పు ఉంది. సో మీరు కనుక స్పందించకపోతే, మీరు కనుక మాట్లాడకపోతే మేము కూడా ఊరుకునేది లేదు అంటూ గారు రోజా గారు అయితే మాట్లాడడం జరిగింది దీనిపైన. ఈ రోజా మాట్లాడేది నీకు ఒకవేళ భక్తులు జరిగిన ఇన్సిడెంట్, కానీ ఆ పద్ధతి ప్రవేశపెట్టింది ఎవరు? అవును, ఇది వరకు రోజుల్లో ఏకాదశి రోజు టెంపుల్ ఓపెన్ చేస్తారు, ద్వారంలో నుంచి వెళ్ళటం, ఏకాదశికి ద్వారం నుంచి అక్కడ ఎంట్రీ ఉండేది. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజుకి క్లోజ్ చేసేవాళ్ళు. ఒక పద్ధతి, ఆచారాలు లేని వ్యక్తులకి ఇలాంటి వస్తే, అవకాశం వస్తే, ఒక అన్యమతస్తుల్ని తీసుకెళ్లి చైర్మన్లుగా చేసి ఈవోలను చేస్తే వాళ్ళకి పద్ధతి లేకుండా 10 రోజులు పొడిగించారు. 10 రోజులు పొడిగించిన పాపమేగా ఈరోజు ఇలాంటివి జరగటానికి. 3 రోజులు ఉన్నదాన్ని 10 రోజులు చేశారు. సో ఒక ఆగమన శాస్త్రం ప్రకారం ఎప్పుడు ఎలా చేయాలి, వైకుంఠ ద్వారం ఎప్పుడు తెరవాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలనేది ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని అంతా గంగలో దోసేసారు కదా వీళ్ళకి పద్ధతులు, ఆచారాలు ఏమీ తెలియక చేసిన పనులు. కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆచారాలతో జరుగుతూ ఉన్న దీనిలో వీళ్ళు మార్చేశారు, 10 రోజులు పొడిగించారు. ఇప్పుడు టక్కనే అది క్లోజ్ చేస్తే కూడా భక్తులు ఏమనుకుంటారు? ఏముంది 10 రోజులు పంపించవచ్చు కదా, ఏమవుద్ది అని అనుకుంటారు. అది వాళ్ళు చేశారు, వాళ్ళకి పర్సనల్గా దేవుడు చూపెట్టేశాడు కూడా ఆ విషయాలకి. అయినా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా తిప్పి దేవుడి విషయంలో ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది? రోజాకి తెలియకపోతే నేర్చుకో. గతంలో ఏం జరిగిందని నీకు మెమరీ లాస్ ఉంటే, మర్చిపోయి ఉంటే చూసుకో. అంతేగాని నోటుకు వచ్చినట్టు మాట్లాడి నీ ప్రభుత్వంలో గతంలో 6 నెలల క్రితంకే మర్చిపోయావా నువ్వేం చేశారనేది, అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ.